మధిరలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ మున్సిపాలిటీస్లో నివాసం ఉంటున్నటువంటి పేద బలహీన లేకపోతే అర్హత కలిగినటువంటి కుటుంబాలన్నిటికీ కూడా దశాబ్ద కాలం పైబడి ఎదురు చూసినా రానటువంటి రేషన్ కార్డుల్ని ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే మార్కెట్లో 50 నుంచి 55 రూపాయలు బియ్యం రేటు ఉంటే అటువంటి మేలు రకమైనటువంటి ధనవంతులు పెద్దవాళ్లు తినేటువంటి ఆ బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఈరోజు ప్రతి మనిషికి 6 కేజీల లెక్కగట్టి రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. పేద వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలకి 200 యూనిట్ లోపల కరెంటు వాడకందారులందరికీ కూడా వారి తరఫున ఆ 200 యూనిట్లకు అయ్యేటువంటి ఆదా చేసుకుంటే ఆ బిల్లు ఆదా అయితే ఆ కుటుంబానికి ఏదైనా ఉపయోగపడుతున్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ల తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల బిల్లు కడతా ఉన్నాం. అలాగే మున్సిపాలిటీస్లో మహిళా సంఘాలు కానీ లేకపోతే మెప్మా కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ గ్రూపులుగా ఏర్పడి ఆ పట్టణాల్లో వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కావలసిన విధంగా వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఇస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీస్తో సహా కలిపి 27,000 కోట్ల రూపాయలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం జరిగింది. వీటిలో ఆయా మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పటికే ఆ వడ్డీలకు సంబంధించిన చెక్కులు పంపిణీ కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి పట్టణాల్లో నగరాల్లో నివాసం ఉంటున్నటువంటి మహిళలు అక్కడక్కడ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకో లేకపోతే చక్కెర వడ్డీ ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరకో పోయి చిరు వ్యాపారాలు చేసుకోవటానికో లేకపోతే ఆ స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఇతర వ్యాపకాలు చేసుకోవటానికో అధిక వడ్డీతో డబ్బులు తెచ్చుకొని ఆ భారం వాళ్ల మీద పడకుండా ఉండటం కోసం ఎంత పెద్ద మొత్తంలో ఎన్ని గ్రూపులు ఏర్పాటు చేసుకున్నా కానీ ఈ మున్సిపాలిటీస్లో ఆ గ్రూపులందరికీ కూడా వడ్డీ లేని రుణాల్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ప్రగాఢమైనగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆ పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలందరూ వాళ్ళు చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు కానీ లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న పరిశ్రమలు కానీ లేకపోతే అక్కడక్కడ సోలార్ సంబంధించినటువంటి వ్యవస్థ కానీ లేకపోతే ఏ ఇతర వ్యాపారమైనా అందుబాటులో ఉండి కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా కూడా పెట్టుకుంటే వాటికి కావలసినటువంటి రుణాన్ని బ్యాంకులతో కూడా సమన్వయం చేస్తూ ప్రాజెక్ట్ రిపోర్ట్లు కూడా తయారు చేపించి ఇస్తూ మెప్మా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కిందకే తీసుకొని వచ్చి ఐకేపీ ద్వారానే ఈ నగరాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి కార్యాచరణ ప్రణాళిక ఇప్పటికే ప్రకటించాం. దానికి అనుగుణంగా ఈరోజు ప్రణాళికలు జరుగుతూ ముందుకు పోతా ఉన్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మీరు ఆర్టీసీ బస్సులో ఆ పట్టణాల్లో కానీ నగరంలో కానీ లేకపోతే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయటం కోసం మీరు తీసుకునేటువంటి బస్ ఛార్జీలకు సంబంధించిన టికెట్లను కూడా మీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం బస్సులో ప్రయాణం చేసిన మహిళలందరికీ చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి నెల ఆ ఛార్జీకి సంబంధించిన డబ్బుల్ని మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తాం. అలాగే భవిష్యత్తులో ఈ పట్టణాల్లో ఉన్నటువంటి మురుగు నీటిని శుద్ధి చేయడం కోసం కావాల్సిన విధంగా ఎస్టీపీస్ని పెద్ద ఎత్తున శాంక్షన్ చేసి ఈ రాష్ట్రంలో ముందుకు పోతాం. అలాగే ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం ఈ 2 శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి దగ్గరే ఉన్నాయి. అందుకోసమే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఈ వ్యాపకాలకు సంబంధించి వారు ప్రత్యేకంగా దీనిపైన
అలాగే విద్యపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ రెండు శాఖల సంబంధించి వారు క్షుణ్ణంగా పరిశీలన చేయటమే కాదు మానిటరింగ్ చేస్తూ తద్వారా ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు అందించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఆయా పట్టణాల్లో కావలసినటువంటి సివిక్ ఎమ్యూనిటీస్ సంబంధించి హాస్పిటల్స్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థకు సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర సదుపాయాలు ఏ రకమైనటువంటి సదుపాయాలు అవసరం ఉన్నాయో ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని వాటికి అనుగుణంగా ఈ పట్టణాలన్నింటినీ కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వారందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అభివృద్ధి ముందు కొనసాగటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రణాళికాబద్దంగా ముఖ్యమంత్రి గారే పర్యవేక్షణ చేస్తూ మున్సిపాలిటీస్కి విద్యా వ్యవస్థకి అర్బన్ సెంటర్స్ లో ఉన్నటువంటి మహిళలకి అట్లాగే నిరుద్యోగ యువతీ యువకులకి చేసేటువంటి ఈ ఫలితాలు చేరటానికి అధికారంలో వారే ముఖ్యమంత్రిగా ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి ఆయా మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకుంటూ ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బోర్డులన్నీ కూడా నేరుగా వారే పర్యవేక్షణ చేస్తూ నిధులు కేటాయింపులో కూడా వడివడిగా ఈ స్థానిక సంస్థల ద్వారా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని నగర స్థానిక సంస్థల ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాన్ని వడివడిగా ముందుకు తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి మహిళలకి ఉద్యోగస్తులకి అట్లాగే యువతి యువకులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున గెలిపించవలసిందిగా. అలాగే పట్టణాల్లో నివాసం ఉంటున్నటువంటి దాదాపు ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ వ్యవస్థ గతంలో చూశారు మీరు. 15వ తారీఖు తర్వాతనో 18వ తారీఖు తర్వాతనో 20వ తారీఖు తర్వాతనో మీకు ప్రతి నెల రావాల్సిన జీతాలు 1వ తారీఖు రావాల్సిన 15 తర్వాత వచ్చేటువంటి దుస్థితి ఉండేది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ మొత్తానికి కూడా 1వ తారీఖు నాడే టంచన్గా మీ అకౌంట్లో జీతాలు పడేటువంటి వ్యవస్థను తీసుకుని వచ్చాం. ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తున్నాం. సమస్త ఉద్యోగ వ్యవస్థ అందరికీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు సమన్వయం చేస్తూ మీ జీత భత్యాలు కానీ లేకపోతే భవిష్యత్తులో మీకోసం ఆలోచన చేసేటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కానీ అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సమన్వయం చేస్తూ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి ఉద్యోగస్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ జీతాలు నిరంతరం 1వ తారీఖు వచ్చే ప్రక్రియ కొనసాగించడానికి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా, ఈ ప్రభుత్వంతో కలిసి మనం ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలు మున్సిపాలిటీస్ అందటం కోసం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మీరు కూడా ఈ వ్యవస్థల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే మిగతా ఈ పట్టణాల్లో ఎక్కడ చూసినా కానీ మీ గతంలో చూసేవాడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, పట్టణాల్లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలకు శాంతియుతంగా రక్షణ లేకుండా అధికార హోదాతో అనేక రకాలైన ఇబ్బందులు పెడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చూశాం. ఈరోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా రాజకీయ నాయకుల కోసం లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం పనిచేయటం కాదు, ప్రజల కోసమే పనిచేయాలా, ప్రజలకే వాళ్ళు జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి పాలకులుగా మేము వారి అందరికీ నిర్దిష్టమైనటువంటి సూచనలు చేయటంతో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్ సమస్య లేవనెత్తకుండా, లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఈరోజు పట్టణాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కల్లోలం లేకుండా ఏ పట్టణంలోనైనా నేను ప్రశాంతంగా ఉండగలుగుతానని కుటుంబ సభ్యులు కూడా ఆలోచించే పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వాతావరణాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా 2047 విజన్ తెలంగాణ డాక్యుమెంట్ మనం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం.
2047 కల్లా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయిలో, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకటే కాదు, ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెందినటువంటి కొన్ని దేశాలతో పోటీపడే స్థాయికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో మనం విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసాం. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చాం. గతంలో ఇటువంటి పట్టణాల్లో ఏ వ్యవస్థ ఉత్పత్తి జరగాలన్నా ఉత్పత్తి రంగానికి కావలసినటువంటి అవసరం విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ నిరంతరం ఎటువంటి